హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఏంటి కొత్త బ్యాక్గ్రౌండ్ ఇదంతా అని చూస్తున్నారా? ఇది మన ఇల్లు గైస్. ఫస్ట్ టైం ఈ వీడియోని మన ఇంట్లో రికార్డ్ చేయబోతున్నా. ఈ థంబ్నెయిల్ చూసి మీకు ఇప్పటికి ఐడియా వచ్చే ఉంటుంది ఈ వీడియో దేని గురించో అని చెప్పేసి. ఎస్, నా బ్రేక్ఫాస్ట్ హై ప్రోటీన్ మీల్ రెసిపీని రికార్డ్ చేసి మీకోసం చూపించబోతున్నా అనమాట. ఈ రెసిపీ ఏదైతే ఉందో నేను దీన్ని గత 10 ఏళ్లగా ఫాలో అవుతున్నా. నేను స్టూడెంట్ అండ్ బ్యాచులర్స్ గా ఉన్నప్పుడు కూడా ఇదే తినేవాడిని అనమాట. రీజన్ ఏంటంటే 3 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, 5 to 10 minutes లో అయిపోతుంది. 2, ఇది డెలీషియస్ గా ఉంటుంది అనమాట, డెజర్ట్ కి ఏ మాత్రం తీసిపోదు. 3, ఇందులో హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్, మినరల్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ రెసిపీని డీటెయిల్ గా రికార్డ్ చేసి చూపిస్తా, ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. గైస్, ఈ రోజు అయితే రెసిపీ నేను చేయట్లేదు, మీకు స్పెషల్ చీఫ్ గెస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తా. మీట్ మై వైఫ్ అశ్విని. సే హాయ్. తనకి తెలుగు అంత ప్రాపర్ గా రాదు, వచ్చినంత వరకు మాట్లాడి ఇవ్వడానికి ట్రై చేస్తా. లెట్స్ గో, రెసిపీ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. సో వాట్ ఆర్ వి డూయింగ్ ఫస్ట్? ఓట్స్ 30 grams ఓట్సా? గైస్, మాకు అలవాటు అయిపోయింది, ఇందులో వేస్తే కరెక్ట్గా 30 grams అలా వస్తుందన్నమాట. సో ఫస్ట్ మనం ఓట్స్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? ఒకసారి తెలుగులో మాట్లాడేదైనా? తెలుగు వచ్చా నీకు? కొంచెం కొంచెం వస్తుంది. ఓకే, నెక్స్ట్ షీఈస్ పుట్టింగ్ వాట్ ఈస్ దట్? Cashews. గైస్, ఒక 5 cashews. యా. నెక్స్ట్ Almonds. ఆల్మండ్స్. ఇవన్నీ వేయాలి? ఎన్ని వేయాలి చెప్పు, ఎన్ని ఆల్మండ్స్ వేయాలి? 5. ఓకే గైస్, 5 ఆల్మండ్స్ అంట. ఓకే, నెక్స్ట్ Raisins. గైస్, రైజిన్స్ ఒక 10 వేసుకోండి. మీకు టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సో ఐఎమ్ పుట్టింగ్ సమ్ 10 రైజిన్స్ హియర్. నెక్స్ట్ గైస్, పంకిన్ సీడ్స్ కూడా ఒక 10 to 15 వరకు మనం వాడచ్చు అనమాట. యా. నెక్స్ట్ ఏం చేస్తున్నావు గైస్? వాటర్ మిలన్ సీడ్స్ కూడా మనం ఒక 10 grams అలా వేసుకోవచ్చు. సో అప్రాక్సిమేట్గా నేను కూడా అంతే వేసుకుంటున్నా. నెక్స్ట్ వే ప్రోటీన్. గైస్, మనకు హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఈ ఓట్స్లో డెఫినెట్లీ మనం వే ప్రోటీన్ వేసుకొనే తినాలి. ఆ వే ప్రోటీన్ లేకుండా అది హై ప్రోటీన్ అవ్వదన్నమాట. ఇన్ కేస్ మీకు ప్రోటీన్ అక్కర్లేదు అనుకుంటే అప్పుడు ఈ వే ప్రోటీన్ పౌడర్ని అవాయిడ్ చేయొచ్చు. బట్ స్టిల్ టేస్ట్ చాలా బాగుంటుంది, ప్రోటీన్ మాత్రం కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. ప్రోటీన్ అయితే వేసేసాం. నెక్స్ట్ ఆల్మండ్ మిల్క్ వేస్తున్నాం. నాకు జనరలీ కౌ మిల్క్ కానీ బఫెలో మిల్క్ కానీ తీసుకున్నప్పుడు బ్లోటింగ్ వస్తుంది. సో అందుకోసం నేను ఆల్మండ్ మిల్క్కి షిఫ్ట్ అయ్యాను. బట్ మీరు ఇక్కడ నార్మల్ మిల్క్ కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. ఈ ఆల్మండ్ మిల్క్ అంత టేస్ట్ బాగోదు, కానీ మీకు ఒకవేళ బ్లోటింగ్ ఇష్యూస్ ఉంటే ఆల్మండ్ మిల్క్ చాలా బాగుంటుంది. ఓట్ మిల్క్ కూడా ట్రై చేయొచ్చు అనమాట. సో ఈ మిల్క్ కూడా మనం వేసేసుకున్నాం. నెక్స్ట్ అలా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలన్నమాట, లంప్స్ లేకోకుండా. సో మీకు ఒకవేళ థిక్గా ఒక డెజర్ట్ లాంటి టేస్ట్ కావాలనుకుంటే మిల్క్ కొంచెం తక్కువ వేసుకోండి, లేదు మిల్క్ ఎక్కువ వేసుకోండి, అప్పుడు కొంచెం డైల్యూటెడ్గా ఉంటుందన్నమాట. సో నాకు కొంచెం థిక్గా ఉంటే టేస్ట్ బాగుంది అనిపిస్తుంది. సో దట్స్ వై నేను ఒక 130 to 150 ml అలా మిల్క్ వేసుకుంటాను అనమాట. సో మీకు కొంచెం నీళ్ళగా కావాలనుకుంటే ఒక 200 వరకు కూడా మనం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏం చేస్తున్నాం? అష్టేనా? సో గైస్, మొత్తం ప్రాపర్గా మిక్స్ చేసాం కదా. సో నెక్స్ట్ ఐ థింక్ ఇంకేం లేవనుకుంటా మిక్స్ చేయడానికి. బట్ ఎస్, ఒకటి మిస్ చేసావు. ఎస్. సో ఫ్రిడ్జ్లో పొమోగ్రనేట్ ఉంటుంది. లెట్స్ యాడ్ దట్ పొమోగ్రనేట్. మీరు బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ మస్ట్ అండ్ షుడ్గా ఒక ఫ్రూట్ యాడ్ చేసుకోండి, చాలా మంచిది. సో నేనైతే ఒక 100 grams ఆఫ్ పొమోగ్రనేట్ని యాడ్ చేసుకుంటున్నా. అండ్ ఈ పొమోగ్రనేట్ని యాడ్ చేసుకొని మళ్ళీ ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. రెసిపీ అయిపోయింది. సో మనం ఫ్రిడ్జ్లో ఒక 2 hours or 3 hours పెట్టుకోవచ్చు, లేదా మీకు ఓపిక ఉంటే ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకొని మార్నింగ్ తినొచ్చు అనమాట. నేనైతే జనరల్గా నైట్ సోక్ చేసుకొని మార్నింగ్ తినేస్తా, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. గైస్, రెసిపీకి కావాల్సినవన్నీ యాడ్ చేసేసాం. సో ఇంకొకసారి ప్రాపర్గా మిక్స్ చేసేసి దీన్ని నేను ఒక 2 hours అలా పక్కన పెట్టేస్తాను అనమాట. ఈ రెసిపీ నుంచి మనకు ఒక 500 calories వస్తాయన్నమాట. ఇందులో మనకు 45 నుంచి 50 grams ఆఫ్ ప్రోటీన్ కూడా ఉంటుంది. బికాజ్ నేను 1.5 scoop ఆఫ్ ప్రోటీన్ పౌడర్ని యాడ్ చేసుకున్నా. ఒకవేళ మీరు ఇనిషియల్గా ట్రై చేద్దాం అనుకుంటే 1 scoop మాత్రమే యాడ్ చేసుకోండి.
2 స్కూప్స్ వేసుకుంటే మీ కడుపులో అంత కంఫర్ట్నెస్ ఉండదన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చుంటే మాత్రం వీడియోని మిస్ చేయకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. పర్లేదు, మీ వీడియోనే అనుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.